హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసరికి 30x45 150 గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు. మనకి టోటల్గా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి 2500 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా 2500 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మనకి పార్కింగ్ ఏరియా. సో ఇక్కడైతే మనకి బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే బోర్ పాయింట్ మనకి వాటర్ కూడా చాలా బాగా పడ్డాయి. మనకి టోటల్గా మనకి బోర్ వచ్చేసరికి 600 డెప్త్లో బోర్ అయితే వేయడం జరిగింది. సో ఇదైతే మనకి స్టోరేజ్ ట్యాంక్ కూడా మనకి 5500 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇది మనకి గల్లీ వచ్చేసరికి 4 ఫీట్ గల్లీ. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది 4 ఫీట్ గల్లీ కాబట్టి. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. ఇది మెయిన్ హాల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాలు. సో రూమ్ సైజులు కూడా చాలా బాగా వచ్చాయండి. సో ఇదైతే మనకి టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి టీవీ యూనిట్. సో ఇది మనకి హెచ్ఎండి లేఅవుట్లో నార్త్ ఫేసింగ్ ఇల్లు మీకోసం తీసుకొచ్చాను. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కన మనకి పూజ గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నారు చూడండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి కూడా 11.6x14 సైజు. సో దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనకి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. డైనింగ్ ఏరియా అదేవిధంగా మనకి వాష్ చేసుకోవడానికి ఒక సింక్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి కూడా 11.6x12 మంచి సైజు. మనకి రూమ్ సైజులు కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇది మనకి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న దర్వాజాస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ అవైతే మనకి టేక్ వుడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లాను మనకి కంపేర్ టు మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది. సో రూమ్ సైజులు మనకి మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ రూమ్ సైజులు మాత్రం సేమ్గా ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. మనకి హాల్ ఏరియా అనేది కొంచెం పెద్దగా వస్తుంది, ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా అయితే కవర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో మనకి ఇది లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. సో ఇది లొకేషన్ వచ్చేసరికి మన బీరంగూడ కమాన్ NH44కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి బీరంగూడ కిషారెడ్పేట 100 ఫీట్ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. మంచి ప్రాపర్టీ అండి. ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ మున్సిపల్ అప్రూవ్డ్తో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు, 150 గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు మీకోసం తీసుకొచ్చాను. సో ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,70,00,000 కోట్ చేస్తున్నారు, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. సో మంచి ఏరియాలో అయితే మీకోసం మంచి ఇల్లు తీసుకొచ్చాను. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, మనకి వాటర్ కనెక్షన్ కూడా, సొసైటీ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేసి రాగలరు. మనం ప్రమోషన్స్ కూడా చేస్తాము, వీడియోస్ అండ్ ల్యాండ్స్కి ప్రమోషన్స్ కోసం కూడా నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.